Hello and hi friends, welcome back to Krishna's Tutorials. This is part 7 of important MCQs aptitude for study of law. ఇవాళ కోడ్ వచ్చేసి isn't it true that in the modern world today changing your DP can be more important than changing yourself? Change your DPs, no problem, but do not forget to change yourself because a good life is about a changed you by Gaur Gopal Das. Let us get started with today's first question. The Union Council of Ministers are directly responsible to. Union Council of Ministers are directly responsible to President or Prime Minister or Lok Sabha or Rajya Sabha. The right answer is Lok Sabha. According to Article 75 Clause 3, Union Council of Ministers are directly responsible to Lok Sabha. ఒకసారి Article 75(3) చదవండి. And question number 47. The age of retirement of High Court judge is 62, 64, 65, no age limit. So the right answer is 62. And for Supreme Court judges, it is 65. A bill becomes law only when it is duly passed by both houses, it is signed by Prime Minister, it is signed by President, it is signed by Speaker and CJI, Chief Justice of India. సో ఒక బిల్లు చట్టంగా ఎప్పుడు మారుతుంది అని అంటే వెన్ ఇట్ ఈస్ డ్యూలీ సైన్డ్ బై ద ప్రెసిడెంట్. అండ్ అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఎప్పుడైతే అది అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తారో ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ మూట్ అంటే ఏంటి? ఏ బేసిక్ పాయింట్ ఆఫ్ లా, ఏ బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ కేస్, మాక్ కోర్ట్ ఫర్ ప్రాక్టీస్ బై స్టూడెంట్స్, అనదర్ నేమ్ ఫర్ మెజిస్ట్రేట్ కోర్ట్. రైట్ ఆన్సర్ ఈస్ మాక్ కోర్ట్. సో ఒక ట్రయల్ కోర్ట్ లాగా ఫర్ ప్రాక్టీస్ బై స్టూడెంట్స్. సో మీకు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో, లా సెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అని ఉంటుంది. ఓకే, మాక్ టెస్ట్ అని ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి. సిమిలర్గానే న్యాయ విద్యార్థులకి కోర్ట్ ఎన్విరాన్మెంట్ సృష్టించి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో దాన్ని మాక్ కోర్ట్ లేదా మూట్ కోర్ట్ అంటాము. సో ఇట్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. అండ్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. స్టేట్ లెవెల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద లీగల్ ఫ్రేజ్ అమైకస్ క్యూరే? లెట్ ద బయర్ బివేర్ ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ ఆన్ వాట్ అథారిటీ ఎట్ వన్స్ ఓన్ రిస్క్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. లెట్ ద బయర్ బివేర్ అంటే క్యావియట్ ఎంప్టర్ అనే లీగల్ మ్యాక్సిమ్కి సంబంధించింది. అమైకస్ క్యూరేస్ డైరెక్ట్లీ మీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ ఆన్ వాట్ అథారిటీ. సో మీరు కనుక 5 టైప్స్ ఆఫ్ రిట్స్ చదువుకొని ఉన్నట్లయితే ఏ రిట్ యొక్క మీనింగ్ ఆన్ వాట్ అథారిటీ అని అర్థం ఇస్తుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్ స్టాండ్స్ ఫర్ పీపుల్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ లా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ద రైట్ ఆన్సర్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. రైట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అండ్ పిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారని మనం గత ఒక పార్ట్లో చెప్పుకున్నాము. దట్ ఈస్ పిఎన్ భగవతి. ద మినిమమ్ ఏజ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈస్? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 35 years. అండ్ 53, ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా CAG ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, PM, CJI, none of this. Option A, President is the right answer. Free legal aid is DBSP, FR, social obligation, legal right. So free legal aid అనేది DBSP అండి. సో విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి? ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. రైట్, అండ్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మైనర్ ఈజ్ వన్ హూ ఈస్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. ఆఫ్ కోర్స్ యూ నో ఇట్ వెరీ వెల్. అండ్ 18 years ఆర్ అబోవ్ 18 years ఉంటే ఏమంటాము? మేజర్ అంటాము. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ సింగిల్ సిటిజన్షిప్, డబుల్ సిటిజన్షిప్, మల్టిపుల్ సిటిజన్షిప్, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇట్ ప్రొవైడ్స్ సింగిల్ సిటిజన్షిప్. దట్ ఈస్ ఓన్లీ వన్ సిటిజన్షిప్ ఆఫ్ ద కంట్రీ. ఓన్లీ దేశానికి సంబంధించిన పౌరసత్వం ఉంటుంది, రాష్ట్రాలకు సపరేట్గా పౌరసత్వం ఉండదు. వేరేజ్ అమెరికాలో యూఎస్ఏలో డబుల్ సిటిజన్షిప్ అయితే ఉంటుంది. స్టేట్స్కి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది, సెంట్రల్లో సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఫాలోడ్ ఇన్ అవర్ కంట్రీ. ఎక్స్ అఫీషియో మీన్స్ టెంపరరీ, పర్మనెంట్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్. సో
Vice President of India is the ex officio chairman of Rajya Sabha. So బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్, అతను వైస్ ప్రెసిడెంట్గా ఉండడం చేత, ఆఫీస్ యొక్క వర్చ్యూ చేత అతను రాజ్యసభ యొక్క చైర్మన్గా ఉంటాడు. నెక్స్ట్, ద వర్డ్ సోషలిస్ట్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ త్రూ డాష్ అమెండ్మెంట్ 42nd, 44, 22nd, 86th. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 42nd. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా 3 పదాలు చేర్చారు ముఖ్యంగా. 1 సోషలిస్ట్, 2 సెక్యులరు, 3 ఇంటిగ్రిటీ. సో ఈ 3 కూడా ప్రియాంబుల్లో జరిగినటువంటి అమెండ్మెంట్స్. ప్రియాంబుల్లో ఈ 3 వర్డ్స్ చేర్చారు. వాటి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఇదివరకు పాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఏముండేది అని అంటే ఓన్లీ డైరెక్ట్ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉండేది. మధ్యలో సోవరిన్ పక్కకి సోషలిస్ట్ సెక్యులర్ చేర్చారు. అంటే సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది. SSSDR, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాలి. సో తర్వాత కింద ఓకే, అండ్ ప్రియాంబుల్లో కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఫ్రాటర్నిటీ లైన్లో ఇలా ఉంటుంది, అప్హోల్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద యూనిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో యూనిటీ ఆఫ్ ఇండియాని కాస్త యూనిటీ పక్కన ఇంటిగ్రిటీ చేర్చారు. సో ఇప్పుడు అది ఏమైందంటే అప్హోల్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అయ్యింది. సో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ చేర్చారు కదా. సో ఓన్లీ డైరెక్ట్ వర్డ్స్ చేర్చారు. బట్ ఇక్కడ యూనిటీ అని ఉండేది ఇది వరకు, ఇప్పుడు అది ఏమైంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అయింది. సో ఇవి 2 పదాలు యాడ్ అయ్యాయి అండ్ ఇంటిగ్రిటీ ఒక పదం యాడ్ అయింది. యాజ్ వెల్ యాజ్ కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే అండ్ అనే పదం కూడా యాడ్ అయింది. బట్ జనరల్లీ అది కన్సిడర్ చెయ్యరు, రైట్. టెక్నికల్గా లాజికల్గా ఆలోచించినట్లయితే 4 పదాలు యాడ్ అవ్వడం జరిగింది, బట్ 3 పదాలు యాడ్ అయ్యాయి అని చెప్పేసి అంటుంటాము. ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ ఆర్ క్వాసి జ్యుడిషియల్. ఏ పవర్ అండి? లెజిస్లేటివ్ పవర్. అండ్ ప్రెసిడెంట్ ఇష్యూస్ ఆర్డినెన్సెస్ అండర్ ఆర్టికల్ 123 అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి డిక్లేర్డ్ ఇన్ ఇండియా అండర్ ఆర్టికల్ 372, 376, 360, 352. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 360. సో ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అండ్ 356 కింద స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అండ్ 360 కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ భారతదేశంలో ఇంపోజ్ చేయబడలేదు. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. Interested candidates, please utilize the coupon code, that is to get additional 20% discount on every purchase. So for example, it is 700 rupees and if you apply coupon code, it will reduce 20%. So that's all in this video guys. Make sure you participate in the mock test and test series, especially those who are new and those who didn't start their preparation yet. So advise you to take legal aptitude for study of law. సో లీగల్ యాప్టిట్యూడ్ తీసుకోండి. ఇంకెవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు, సో ఎవరైతే స్టార్ట్ చేశారో, సో మీరు ఏ సెక్షన్లో వీక్ ఉంటే ఆ సెక్షన్కి సంబంధించి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంట్ అఫైర్స్లో వీక్ ఉన్నట్లయితే, స్ట్రాంగ్ అవుదాం అనుకున్నట్లయితే ప్రాక్టీస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్, యూ క్యాన్ టేక్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇఫ్ యూ అప్లై కూపన్ కోడ్ గోల్డెన్, ఇట్ విల్ బీ getting only for 200 rupees only. Thank you so much guys, keep smiling and you can reach out to me for any help, query and request on Instagram, Facebook or else in the comment section. Bye bye.